కాదు. పొంగులేటి గారు, ఫోన్ ట్యాపింగ్ కేసును డైలీ సీరియల్ లాగా ఇట్లనే కంటిన్యూ చేస్తారా? కేవలం ఇప్పటివరకు ఐపీఎస్ అధికారులను మాత్రమే జైల్లో పెట్టగలిగారు. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ ఆదేశాలు ఎవరు చేశారు అనుకుంటున్నారు? అసలు మీరు ఓన్లీ విచారణ సాగించి మామ అనిపిస్తారా? ఎంతవరకు తీసుకెళ్తారు ఇది? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫోన్ ట్యాపింగ్ విషయాల్లో చిత్తశుద్ధితో పనిచేస్తుంది. నిన్న కూడా నేను మహబూబ్ నగర్ మహబాద్ వేదిక మీదుగా నేను చెప్పాను, తప్పు చేసిన వాళ్ళని ఎవరినైనా ఎంత పెద్దోడినైనా ఊసలు లెక్క పెట్టాల్సిందేనని. నేను వేగ్గా చెప్పలేదు, నేను నోటుతో ఇవ్వాలి ఈ వేదిక ద్వారా కంటే కూడా రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత మీకే అర్థమైంది. రాజకీయ నాయకులు ఆదేశిస్తే జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ అధికారులను బలి చేయడం ఎంతవరకు కరెక్ట్? అధికారులతో పాటుగా ఎవరైతే రాజకీయ నాయకులు ఆదేశించారో వారి లిస్టు కూడా ఆ అధికారులు సేకరించారు. వాటిని ఇంకా స్ట్రెంథన్ చేస్తున్నారు. ఏదైతే ఫ్యాక్ట్స్ అన్ని బయటకు తీస్తున్నారు ఆ అధికారులందరినీ ఇన్వాల్వ్ చేస్తారు. అధికారులతో పాటు రాజకీయ నాయకులను కూడా ఇన్వాల్వ్ చేస్తారు. మీ ఫోను జూపెల్లి ఫోను ట్యాప్ చేశారన్నారు. మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా విన్నారట. ఏం మాట్లాడుకున్నారు సార్ అప్పుడు? నేను ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. జూపెల్లి గారిది నాది కాదు, కానీ నేను కాంగ్రెస్ పార్టీలోకి ఇంకా ఒక 5-6 రోజుల్లో జాయిన్ అవుతాను. నేను ఏదైతే పాలకుర్తి కాన్స్టిట్యున్సీలో నా పక్కనే ఉంటుంది కాబట్టి పాలకుర్తి కాన్స్టిట్యున్సీలో ఒక మండల స్థాయి నాయకుడికి నేను ఫోన్ చేశాను. ఆ టైంలో ఈ దయాకర్ రావు గారు అమెరికాలో ఉన్నాడు. మండల నాయకుడికి ఫోన్ చేస్తే ఫోన్ చేసిన ఒక 25-30 మినిట్స్లో ఆ మండల నాయకుడికి మళ్ళీ అమెరికా నుంచి పాలకుర్తిలో ఉన్న మండల నాయకుడికి ఫోన్ చేసి, నీకు శ్రీనివాసరెడ్డి గారు ఫోన్ చేశాడు కదా, ఎలా ఇట్లా అట్లా అని అడిగితే అతను షాక్ అయ్యాడు. షాక్ అయి పక్కనే ఇంకో కార్యకర్త, మాకు సంబంధించిన కార్యకర్త ఉంటే ఇది ఎట్లా తెలిసింది అని అడిగితే మళ్ళీ నన్ను అతను ఫోన్లోంచి నన్ను అడిగాడు, ఏముందిలే ఇలా ఫోన్ ట్యాపింగ్ అయి ఉంటుంది ఇవన్నీ అంటే. మేము వేగ్గా కాదు, ఇది నేను కూడా ఏదో దయాకర్ రావు గారి పేరునే కోట్ చేయటం ఉద్దేశపూర్వకం కాదు. ఎస్ అంటే ఉద్దేశపూర్వకంగా నాట్ ఓన్లీ దయాకర్ రావు గారు, నాట్ ఓన్లీ పువ్వాడ అజయ్ కుమార్ గారు, నాట్ ఓన్లీ XYZ, మేము ఏమైనా చేయగలుగుతాము అధికారం ఉంటే అని అధికారపూరితంగా అహంకారపూరితంగా ఆ రోజు ఆ నిర్ణయాలై. అరే ఎవరు భార్యాభర్తలు కూడా మాట్లాడుకోలేని పరిస్థితి.